అంతరిక్షం అనేది మన ఊహల కందని ప్రపంచం. ఇప్పటి వరకు అంతరిక్షం గురించి మానవుడు కనుగొంది పావులా వంతు మాత్రమే. ఎన్నో రహస్యాలు, ఇంకెన్నో వింతలు మన కంటికి కనిపించకుండా ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని వింతలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ అద్భుతమే ఆకాశంలో ప్రత్యక్షమైంది. ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. సుమారు గంటపాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూడడానికి జనం నగరంలో పలుచోట్ల గుమికూడారు. తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లోనూ వలయాకార దృశ్యాలు కంటపడ్డాయి. దీన్ని సన్ హాలో అని కూడా అంటారు. సూర్యుడు చుట్టూ కాని, చంద్రుడు చుట్టూ కాని ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచిక అంటారు. వాతావరణంలో ఉండే నీటి బిందువుల నుంచి కాంతి ప్రయాణించినప్పుడు కాంతి విక్షేపణ చెందటం వల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇదే మాదిరిగా ఒక్కోసారి సూర్యుడి చుట్టూ వృత్తాకార వలయాలు ఏర్పడతాయి. నీటి బిందువులలోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్లే కిరణాల మధ్య కోణం 0 నుంచి 42 డిగ్రీల మధ్య ఎంతైనా ఉండవచ్చు. ఈ కిరణాల మధ్య కోణం 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. అయితే ఇంద్రధనుస్సు భూమిపై నుంచి చూసినప్పుడు అర్ధవృత్తాకారంలో కనిపించినప్పటికీ విమానం నుంచి చూసినప్పుడు మాత్రం పూర్తి వృత్తంలో కనిపిస్తుంది. సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తులోనూ లక్షల కొద్దీ అతి చిన్న మంచు స్ఫటికాల రూపంలో ఉండే తేలికగా మేఘాలు ఉంటాయనడానికి సంకేతంగా ఇలాంటి వృత్తాలు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సూర్యుడి చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని 22 డిగ్రీ హాలోస్ అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుడి చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు.